ఈరోజు మన ఆదిలాబాద్ రిమ్స్ కానీ లోపట్ల ఉన్న ఫెసిలిటీస్ లిఫ్ట్ పనిచేస్తలేదు. 3 ఫ్లోర్లు పోయి బాత్రూమ్లు కూడా చెక్ చేసినాం, కరెక్ట్ నల్లకు నీళ్ళు వస్తలేవు. మళ్ళా మెడికల్కి సంబంధించిన వస్తే మెడికల్లో మన రిమ్స్లో టాబ్లెట్స్ మ్యాక్స్ 80% దొరుకుతలేవు. సో ఎగ్జాంపుల్ ఇప్పుడే ఒక పేషెంట్ ఒక అడిగితే మా బాబు చేతిరిగింది సిమెంట్ పట్టి కోసం నేను మెడికల్కి పోతున్నా అని చెప్పిండు. దీన్ని బట్టి మీకే అర్థం కావాలా. దయచేసి మీకు ఇవన్నీ చూపిస్తే మా ఉన్న ఆదిలాబాద్ ప్రజలు ఏదైతే చిన్న పేద ప్రజలు ఉంటారు కదా వాళ్ళైతే ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళలేరు. కాబట్టి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఆ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు మనకు మెడికల్కి సంబంధించిన డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర. అది ఏదైతే మెడికల్ మన దగ్గర లేవు అది వచ్చి మీరు ఇక్కడ మాట్లాడి డాక్టర్లు కానివ్వండి, మెడికల్ సెక్షన్ కానివ్వండి, ఏదైతే టాబ్లెట్లు తక్కువ ఉన్నాయి మన దగ్గర మన ఆదిలాబాద్లో రిమ్స్లో అవి మీరు గవర్నమెంట్కి మాట్లాడి రాజకీయ నాయకులు కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి మనకు అందుబాటులో ఉండేటట్టు చెయ్యండి దయచేసి. మరి బాత్రూమ్ మంచి చేపియాలా, లిఫ్ట్ని కూడా మంచి చేపియాలని కోరుతున్నాం. మరియు పేషెంట్స్ ఏదైతే పేషెంట్స్ దూరం నుంచి వచ్చి ఉంటారు వాళ్ళకు కొంచెం కేర్ తీసుకొని వాళ్ళ చిల్డ్రన్ సెక్షన్ కానివ్వండి, మన ఇక్కడ ఓపీ కానివ్వండి, ఎమర్జెన్సీ కానివ్వండి, అన్నిట్లో అన్ని సదుపాయం ఉండేటట్టు చూడాలని మేము కోరుతున్నాం.